హలో నాటు వైద్యం నర్సయ్య మాట్లాడేదా? హలో చెప్పు. కాదు అదేందో మందు చేపించినావు, మందు తింటే పిల్లలు పుడతారని. ఇప్పటికే తినే 8 నెలలు అవుతున్నది, ఏం ఇంకా పిల్లలు పుట్టలేదే? అది నేను ఇచ్చిన మందు రోజు డైలీగా తింటున్నారా? తింటా ఉండలా? ఓయా స్వామి, నువ్వు కాదు నీ పిల్లలు తింటున్నాదా? తింటా ఉండదే ఇంకా పిట్ల పిల్లలు. కాదు 2 నెలలు తినవన్నా తినిందా? 2 నెలలు తినింది స్వామి. ఎట్లున్నా కడుపు అట్టే ఉండదా ఈమెకి? ముందుకు రాలో ఎనికి పోలా? కాదు గర్భం వచ్చే ముందుకు వచ్చదు, మళ్ళీ ఎన్నికేమిటికి పోతుంది? అట్టగాదులే చెప్తా ఉండాలి. కాదయ్యా, గోగాకు గటకూరలు కోడి కూర ఆడించి బెల్లము పచ్చి కొబ్బరి 3 నెలల దాకా తినొద్దని చెప్పిన తినకుండా ఉన్నారు కదా. తినలేదంతా నేను ఫోన్ చేసి కనుక్కుంటున్నా ఈమెకి. నువ్వేడుండవు? నేను దుబాయ్కి వచ్చా 6 నెలలు అవుతా ఉన్నది. నీ కాడికి వచ్చినా ఈమెకి మందులు తీపిచ్చినా నేను దుంకొని దుబాయ్కి వచ్చినా. కాదయ్యా, నువ్వు దుంకొని దుబాయ్కి పోతే మీకు పిల్లలు ఎట్ట పుడతారు? కాదయ్యా, మందులు తింటే పిల్లలు పుడతారని చెప్పినావు. ఇప్పుడైంది? కాదయ్యా, అయితే పెళ్ళం కాడు మొగుడు ఉండద్దా? నేనేమిటికి మందులు ఇచ్చేదానికి మా అమ్మను వాళ్ళమ్మను పెట్టిన ఈమె కబలా. ఓయా స్వామి, కాపలా కాదయ్యా స్వామి, నువ్వు ఉండాలా నీ పెళ్ళం కాడ? పెద్దయినా నాతో నీకేం పని స్వామి? నువ్వు కాదనా, నీ పెళ్ళం కాడ నువ్వు ఉండాలా, మందులు కూడా మింగాలా. ఆ పొద్దు మందులు తీసుకునేటప్పుడు నాకు చెప్పకపోతే, నా పిల్లానికి చెప్పకపోతే, నేను ఇంకో దుబాయ్కి వచ్చినాక ఇప్పుడైంది నువ్వు? అది బే, మొగుడు లేకుండా పిల్లలు ఎట్ట పడతారు? ఏమిటి నువ్వు మాట్లాడేది? అయితే నేను ఇంటికాడ ఉండి ఏం చేయమంటావు? అదే నీకు తెలియదా? నేను ఫోన్లో చెప్పాను నీకు. కాదుయా, ఆ మాట ఇంటికాడ ఉన్నప్పుడు కుయ్యకపోతే. అయితే ఏమిటి బే నువ్వు మాట్లాడేది? ఒట్టి మందులతోనే పుడతారు పిల్లలు. నువ్వే కదా పెద్ద అయినా మందులతో పిల్లలు పుడతారనింది. నీకు పోతా పోతా చెప్పినా కదా, స్త్రీ పథ్యం లేదని. నాకేం తెలుసా అవన్నీ? ఇంటికి రా, 1 రూపాయి లెక్క తీసుకోకుండా మందులు ఇచ్చా 6 నెలల్లో పిల్లలు పుడతారు మీకు. ఎంత పని చేసినా నర్సయ్య. సరేలే, వినరా, ఇంక నువ్వు ఇంటికి మందులు ఇచ్చా